కమలనాథుల్లో తిరుగుబాటు మొదలవబోతుందా? నిన్న మొన్నటి వరకు సీట్లు వస్తాయని ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు కానీ చాలామంది కీలక నేతలు, లేదంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, లేదంటే చెన్నంనేని రమేష్, ఇటువంటి వాళ్ళందరూ దాదాపుగా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత, టీడీపీ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు కోరుకున్న నియోజకవర్గాలు అయితే చేజారిపోయిననే క్లారిటీ అయితే వచ్చేసింది. అసలు ఈ పొత్తు సజావుగా సాగుతుందా, లేదంటే భారతీయ జనతా పార్టీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? తిరుగుబాటు ఎంతవరకు? దానికి టీడీపీ ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, టీడీపీ అయితే ఆల్రెడీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, హడావుడి చేస్తున్నారు. ఎందుకంటే అది ఈ మొదటి నుంచి లిస్ట్ నుంచి చూసుకుంటే అలవాటు అయిపోయింది. ఎక్కుతున్నారు, హడావుడి చేస్తున్నారు, సైలెంట్ అవుతున్నారు. కానీ ఫస్ట్ టైం బీజేపీ నాయకులు కూడా తిరుగుబాటు కనిపిస్తుందా? పరిపూర్ణానంద లాంటి వాళ్ళు ఆల్రెడీ మొన్న వెళ్ళి ప్రచారం కూడా చేసేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆ నియోజకవర్గం లేదు, ఇంక అయిపోయింది. అలాగని ఇంకొక చోట ఏమన్నా అకామిడేట్ చేస్తే మరి ఆయన సిద్ధం అవుతారో లేదో తెలియదు. లేదు తిరుగుబాటు నేతగా మారితే ఏంటి పరిస్థితి? చెయ్యకపోవచ్చేమో, చేస్తానని ఆయన అయితే చెప్పారు కానీ అంతకుముందు చెయ్యకపోవచ్చేమో. వాస్తవంగా ఆయనకు ఒక పార్టీ రిజిస్టర్ చేయించుకున్నారు ఇంతకుముందు. రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఆయన పార్టీకి. అది తెలంగాణలో ఉన్నప్పుడు అనుకుంటా, క్రాంతి పార్టీ కింద రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది, రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది. ఇప్పుడు ఆ గుర్తుతో పోటీ చేసి ఏమన్నా తిరుగుబాటు చూపెడతారా? తెలుగుదేశాన్ని దెబ్బగొట్టాలి, తనని దెబ్బగొట్టినందుకు అనుకుంటే గనక రోడ్ రోలర్ గుర్తు అక్కడే పోటీ చేసి ఏ బాలకృష్ణ మీద పోటీ చేయొచ్చు, అట్లాగే ఎంపీ సీట్కి పోటీ చేసి దెబ్బగొట్టచ్చు. లేదు భారతీయ జనతా పార్టీ మాటకు కట్టుబడి ఉందాంలే అనుకుంటే తన పని తను చేసుకోవచ్చు. మళ్ళీ తన ఆశ్రమం తనకు అదేందో తను చేసుకోవచ్చు. ఆయనకి మామూలుగా అయితే గనక తను ప్రచారంలో ముందు పార్టీ నాయకత్వం చెప్పాకే అక్కడ బిగిన్ చేసింది. అప్పుడు మోడీ కూడా సూచించారని చెప్పారు. అమిత్ షా డైరెక్ట్ గా క్రిందసారి ఎన్నికలకి ఆయనకి హెలికాప్టర్ ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఆ సీటుకి చాలా గట్టిగా అడిగింది బీజేపీ, కానీ చివరికి దీంట్లో పక్కన పెట్టారు. కాబట్టి ఆయనలో ఒక అసంతృప్తి అయితే ఉంది. పని చేసుకోమన్న తర్వాత నేను పని చేసుకున్నాక ఒక ఆశ్రమం పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నన్ను తీసుకొచ్చి ఇందులోకి దించి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తారన్నటువంటి అసంతృప్తి ఉంటది. కానీ బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డెక్కి ఆగ్రహించే వాళ్ళు తక్కువ. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా భారతీయ జనతా పార్టీ అదే దాంతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే ఎక్కడ ఇంత వదిలేయడానికి కనీసం కోరుకున్న స్థానాలు కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎలా చూడాలి? అంటే సమన్వయ లోపం ఉంటది. బేసిక్ గా ఏంటంటే అడిగే అవతల ఉన్నది మిత్రపక్షం కాబట్టి అడిగిన ఎన్ని ఇస్తుందన్న నమ్మకం ఏమి ఉండదు. తెలుగుదేశం పార్టీ తన అవసరం తను చూసుకుంటది. అదే సందర్భంలో వీళ్ళకి అన్ని గెలిచే ఇస్తానంటే ఎట్లాగా, కొన్ని ఓడే కూడా తీసుకోవాలి కదా అనుకుంటది. ఇంకోటి వాళ్ళు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏలూరు అతను ఎవరు ఎన్ఆర్ఐ అనుకుంటా, అతను ఆబ్లిగేషన్ ముందుగానే ఎప్పుడో చెప్పి తీసుకొచ్చారు, అతని చేత ఖర్చు పెట్టించారు. తన వాళ్ళని దాన్ని కాపాడుకున్నాడు చంద్రబాబు. అట్లాగే బాలకృష్ణకి తన తర్వాత సీటు ఇంకోటి అడుగుతోంది, అల్లుడిదే. కాబట్టి ఆ సీటుకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాడు, అది ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇటు దాని పేరు హిందూపురంలో ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే బీజేపీ వల్ల కాదు, అక్కడ ముస్లింస్ ఓట్లే దాదాపుగా 3 లక్షలు ఉన్నాయని చెప్పి అతను చెప్తున్నాడు. వీళ్ళు చెప్తుంది 1.5 ఉన్నాయి అంటున్నారు. ఆయన 3.5 లక్షల దాకా ఉన్నాయి ముస్లిం ఓట్లు, అక్కడ రాదు మీకు అంటాడు. నాకు రాకపోతే నీకు ఎట్లా వస్తుంది అంటది బీజేపీ. ఇప్పుడు మా జట్టు కట్టిన తర్వాత మాకు రాకపోతే నాకు కాకుండా మీకేస్తారు పోనీ. జట్టు కట్టేదే ఓటు ట్రాన్స్ఫర్ కోసం కదా. జట్టు కట్టినప్పుడు బీజేపీకి అయినా రావాలి కదా. అంతే కదా. స్వామీజీ అన్నప్పుడు హిందూ పోలరైజేషన్ జరుగుతుంది కదా అంటది బీజేపీ. అట్లేం లేదంటున్నా ఆయన. బేసిక్ గా ఏమైపోయిందంటే సమన్వయ లోపం అని ఎందుకన్నానంటే సీట్లు ఏమి ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు ముందు డిసైడ్ చేసేది, బీజేపీకి లిస్ట్ ఇచ్చాడు. అది రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టుకోకుండా జాతీయ నాయకత్వం వచ్చి కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య. జాతీయ నాయకుల షకావత్ వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడేం తెలుసుద్ది. ఈయన తెలివిగా ఏం చేశాడంటే 7 గంటల పాటు కూర్చోబెట్టి రకరకాల సర్వేలు వాళ్ళకి చూపించాడు. ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది, ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది, ఇదంతా కూడా. ఆ సర్వేలన్నీ చూసినటువంటి కారణంగా వాళ్ళు 7 గంటల పాటు కూర్చుని అంతా అనేసి ఈయన ఇచ్చిన లిస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అది జాతీయ నాయకత్వానికి ఇచ్చారు. జాతీయ నాయకత్వం పురంధేశ్వరి పంపించి మరి ఏమంటావమ్మా అన్నారు. అప్పుడు ఈవిడ లేదు సారో ఇవన్నీ చాలా డేంజరు, మనకి ఈ కాదు ఈ అడగండి అని చెప్పి మళ్ళీ ఈవిడ లిస్ట్ పంపించింది. పంపిస్తే ఈ లోపు ఏమైంది, మిగతా నాయకులు ఈ దిక్కుమాలిన సీట్లు ఏంటి మనకి, ఇంకోటి అందులో ఈ వచ్చే 4 సీట్లలో మళ్ళీ వీళ్ళ పేర్లు వస్తున్నాయి, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, కాబట్టి ఇది ఉండటానికి వీల్లేదని వీళ్ళు ఒక లిస్టుని
వీళ్ళు గట్టి గొడవ చేశారు. దాంతో అధినాయకత్వం పురంధేశ్వరి ఇదంతా నేను ఎందుకు నెట్టిని పెట్టుకోవాలి, మీరేం చేయమంటే అది నేను చేస్తాననేసి వదిలేసింది. అధినాయకత్వానికి ఇదంతా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి కంట్రోల్ ఉందా? లేదు. ఈ లోపు చంద్రబాబు పదే లేదు లేదు మీకు ఇదైతే కొట్టేస్తారు, మీరు ఇదైతే గెలిచేస్తారు, విజయనగరం అనకాపల్లి కూడా మీరు గెలిచేస్తారని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే విజయనగరం వీళ్ళ చేతిలోనే ఉన్నట్టుంది. అనౌన్స్ చేయలేదు కదా. అప్పుడు ఈ లెక్కను చూస్తుంటే ఏం కనబడుతుంది, విజయనగరము, అనకాపల్లి, రాజమండ్రి, తర్వాత రాజంపేట, దాని పేరేంటది తిరుపతి, ఈ 5 కనబడుతున్నాయి. ఇంకేమన్నా మరి ఇంకేమి ఇస్తారో చూడాలి. అదే ఇంకెలాగైనా 10 అయితే ఇస్తారు కదా. 6 అయితే ఎంపీలు ఇంకా ఫైనల్ కదా. అందులో రాజంపేట కూడా ఉంది, అది ఆయనకి అంటున్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి. ఒక రకంగా తగ్గి తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ? సర్దుకు తీసుకుంటుంది. తగ్గడమే ఉంది, వాళ్ళకి ఏది ఇచ్చినా ఎక్కువే అన్నటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి తగ్గి తీసుకుంటుంది. అదే సందర్భంలో తమ అడుగు పొడుగు అంతా వాళ్ళకి ఇచ్చాం కదా అన్నటువంటి దాంట్లో 1-2 అది కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి సీట్లు ఇచ్చాం కదా రాజమండ్రి లాంటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ. ఒక రకంగా హిందూ ఓట్ బ్యాంక్ అనేది దూరం అవదా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి? హిందూ పోలరైజేషన్ ఇక్కడ ఉండుంటే బీజేపీని పోటీ చేసి ఉండేది కదా. అది పోలరైజేషన్ లేదని కదా ధైర్యం. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో లేదా మొన్న కర్ణాటకలో హిందూ పోలరైజేషన్ అయినట్టు, లేకపోతే తమిళనాడులో పోలరైజేషన్ అయినట్టు ఇక్కడ లేదు కదా. ఇక్కడ పోలరైజేషన్ అవనంత వరకు ఇప్పుడిప్పుడే తెలంగాణలో అవుతోంది. ఆంధ్రాలో పోలరైజేషన్ లేదు, కులాల వారీగా వర్టికల్ గా డివైడ్ అయ్యింది. దాన్నే ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు, అందుకని వీళ్ళు డిసడ్వాంటేజ్. అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే అంటే మిగిలిన రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉంది కాబట్టి మోడీ ప్రభావం, ఒక కేరళలోనో ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ప్రభావం కనిపించింది కాబట్టి కనీసం విద్యావంతుల్లో మేధావుల్లో కూడా ఆ మోడీ ఎఫెక్ట్ అనేది ఉండదా? ఇప్పుడు అది ఇలా నియోజకవర్గాలు పూర్తిగా గెలవలేని నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల అది కాస్తంత డిసప్పాయింట్ అవదా? అంటే మోడీ ఎఫెక్ట్ ఉంటే అట్లా గెలవాలి కదా. ఇప్పుడు అది చెప్తారు చంద్రబాబు చెప్పేది ఏంటి, మోడీ ఎఫెక్ట్ ఉందంటున్నారు కదా, మరి అవి గెలిచేసేయండి ఆటోమేటిక్ గా. గెలవలేదని ఎందుకంటారు మరి? అలా అనుకుంటే వీళ్ళకే మరి మోడీ ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాల్లో వీళ్ళకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పుడు టీడీపీ కూడా గెలవాలి కదా. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు గెలవగలగం అనుకున్న సీట్లు వాళ్ళు ఉంచుకున్నారు, వాళ్ళు గెలవలేము అనుకున్న సీట్లు మోడీ ఎఫెక్ట్ వల్ల మీరు గెలవండి అని చెప్తున్నారు. అంటే ప్రభావం ఏమి ఉండదా మోడీ ప్రభావం అనేది? గెలుస్తారా లేదా ఓటింగ్ లో ఉంటది. అందుకనే అర్బన్ ఓటింగ్ లో మోడీ ప్రభావం వల్ల ఓట్లు రాల్తాయి అనుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు తెలివిగా. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇవి సాధారణంగా మోడీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే పట్టణాలు. అవి తెలుగుదేశం అటు పెట్టేసుకుంది. అంటే మోడీ పేరుతో వచ్చే లబ్ధి తను పొందాలనుకుంటుంది, బీజేపీకి ఇవ్వాలనుకోవట్లా. ఒక్కటి అది బంధుత్వం కారణంగా కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, పురంధేశ్వరి కోసం ఒక్కటి వదిలిపెడుతుంది. మోడీ ఇంపాక్ట్ ఉండేది అర్బన్ లో రాజమండ్రి కూడా, అది వదిలిపెట్టింది అంతే. అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డిపెండింగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ ఉద్దేశం కదా. ఇలా ఉంటే ఇంకా డిపెండింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? లోకల్ లీడర్ల ఫీలింగ్, జాతీయ నాయకత్వానికి అట్లేం లేదు. అట్లుండుంటే 10 సీట్లకు ఒప్పుకుంటారా? లేదు కదా. ఇదివరకు అయితే అట్లా రాష్ట్ర నాయకత్వం అట్లా ఉంది. మొదట్లో జాతీయ నాయకత్వం కూడా అందుకే ఆగింది. వీళ్ళు ఎప్పుడైతే వదిలేశారో తెలుగుదేశం పోతే బోని అని జనసేనతో వెంట పెట్టుకుని వెళ్ళిపోయాక ఇక ఏమీ లేదు కదా. అందుకని ఇప్పుడు డిపెండింగ్ గవర్నమెంట్ సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్న గవర్నమెంట్ కోసమే చూస్తుంది. అంటే బీజేపీ కూడా అలా ఫిక్స్ అయిపోయింది అంతే కదా. అందుకే ఫిక్స్ అవ్వబట్టినే కదా 10 సీట్లకు ఒప్పుకోవడం. 16 ఒప్పుకున్నదంటేనే డిపెండబుల్ అని కాదు. అవును, పూర్తిగా తగ్గినట్టే అంతే. భారతీయ జనతా పార్టీకి ఇచ్చే సీట్లలో ఇప్పుడు జనసేన నుంచి ఏమన్నా కోత పడే అవకాశం ఉందా? ఇంకేం కోత ఏమి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఏం సీట్లు అన్నది ఫైనల్ గా దాదాపుగా అబ్జర్వ్ అవుతున్నది, అర్థమవుతున్నది. వాటిట్లోనే సర్దుకోవాలి వీళ్ళు. ఇంకా జనసేన ఏమి తగ్గించుకోవడానికి ఏం సిద్ధంగా లేదు. నిన్న వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు కాబట్టి మాక్సిమం అయిపోయినట్టే అనమాట. సీట్లు సర్దుబాటు నచ్చకపోతే వెనక్కి డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా బీజేపీ ఇంత దాకా వచ్చాక? ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందు అయితే అది ఉండేది. అంటే వీళ్ళు ఇంకా ప్రకటించుకోలేదు కదా ఒక సీట్ కూడా. రేపు అనౌన్స్ చేసేస్తారు. మేబీ మొన్ననే కసరత్తు అయిపోయింది అంటే వాళ్ళు ఓకే అయిపోయినట్టు. మొన్ననే కసరత్తు అయిపోయింది, బీజేపీ ఓకే అయిపోయినట్టు. ఆ తర్వాత ఈ లిస్ట్ వీళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే కింద నాయకులకి కమ్యూనికేట్ చేయలేదు అంతే బీజేపీ. అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని కమ్యూనికేట్ చేస్తే రాష్ట్ర నాయకత్వం కింద వాళ్ళని ఏమన్నా కొంచెం ఊరడించే అవకాశం ఉండేది. వాళ్ళు ఏం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన సీట్లు పోను ఇది ఉంది. ఇంకా కొంచెం బార్గెనింగ్ కొన్న ఛాన్స్ ఒక 5
ఇప్పుడు 13 కదా, 4 పార్లమెంటు, ఒక 5 అసెంబ్లీ. అది మరి బీజేపీ కోసం బార్గెనింగ్ కోసం ఆపారా, లేకపోతే వాళ్ళ కోసం ఆపారా తెలియదు. జనసేన బీజేపీ ఏమన్నప్పుడు ఆలోచించుకుంది సీట్ల విషయంలో ఏమైనా సర్దుబాటు చేసుకుంటారా? ఏముండదు ఇంకా. అంటే జనసేన కూడా సీట్లు జనసేనకి వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా పూర్తిగా ఈ స్థానాలను ప్రకటించలేదు కదా. ఆల్రెడీ 9 మందికి మనం పిలిచి చెప్పేశాడు ఆయన. ఎందుకు ఆయన ఏంటంటే తెలుగుగా చేస్తుంది, బయటికి చంద్రబాబు చెప్పాడు అది మీరు కనుక అనౌన్స్ చేసేసి మా వాళ్ళు కొట్టుకు చేస్తారనేటువంటి. అందుకోసం అక్కడ లోకల్ ఇప్పుడు తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నువ్వు చేసుకున్నాడు, అక్కడ తాడేపల్లిగూడెం ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే పని చంద్రబాబు చూసుకుంటున్నాడు. అంటే బహిరంగ అనౌన్స్మెంట్ లేకుండా కింద పని చేసుకుపోయేటట్టు సెట్ చేశాడు. చంద్రబాబు మళ్ళీ బహిరంగ అనౌన్స్మెంట్ కి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేస్తాడు. గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళనొక్కళ్ళకి మద్దతు తెలుపుకుంటారంటారు ఇలాగ ఇష్టపూర్వకమైన పొత్తు. ఇప్పుడు సర్దుకోవడమా సర్దుకోపోవడం అనేటువంటిది ఇప్పుడు నుంచి తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక్క సమస్య ఉంది ఏంటంటే ఈ పొత్తు వలన అవతలోడు ఇప్పుడు గెలిస్తే ఇక వాడికి పర్మనెంట్ అవుతుంది, మనకి రాదు అనుకున్నప్పుడు యువతలోడు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు గెలిచారనుకోండి, ఇక అతనికే మళ్ళీ నెక్స్ట్ సీట్ కూడా అవుతుంది కదా. తెలుగుదేశం పార్టీ అప్పుడు రేపు అడగలేదు కదా, కాబట్టి తెలుగుదేశం వాళ్ళు గెలవనిస్తారా జనసేనని? అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జనసేన వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏదో వదులుకోలేదు చంద్రబాబు, రేపు పొద్దున మళ్ళీ గెలిస్తే జనసేన ఇప్పుడు బలంగా ఉన్నటువంటి మొన్న దాదాపుగా 30-40 బలంగా ఉన్నాయి. ఇది గెలిచిన ఒకటి కాకుండా 20-30లో దాదాపు మంచి టఫ్ ఓట్లు తెచ్చుకుంది. అక్కడ కనుక మనం తెలుగుదేశానికి ఓటేసామంటే రేపు పొద్దున మనల్ని గుర్తించరని వీళ్ళు నెగిటివ్ గా వేయాలి. అలా వేయనీయకుండా చూసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు సిన్సియర్ గా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ ఇంకా అయిపోయింది అనుకోవాలా? పొత్తుకు సంబంధించి అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రావడం ఒక్కటే మిగిలింది. మిగతా సీట్లు అయితే బీజేపీ అధినాయకత్వం వీళ్ళిద్దరిని పిలిచింది, సోమవీర్రాజుని, పురంధేశ్వర్ని, అక్కడ శివప్రకాష్ జీలు కూర్చున్నారు, అయిపోయింది దాదాపు. ఓన్లీ వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేయాలి, అందుకనే అది అయ్యాకనే వీళ్ళు అనౌన్స్ చేశారు. మేబీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత అక్కడ కూడా ఏమన్నా ఉంటుందా? కమల్నాథుల్లో కూడా రోడ్ ఎక్కడ తెలిసి పెద్ద ఇదే ఉండదు, అంటే అలగడం దూరంగా ఉండదు నాకు తెలిసి అదే ఉండదు. పొత్తు అయితే సజావుగానే ముందుకెళ్తది, అంటే మళ్ళీ డ్రాప్ అవ్వడం అయితే ఏమి ఉండదు, వెనక్కి తగ్గడం భారతీయ జనతా పార్టీ. రైట్, చూద్దాం. ఇంకా బీజేపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి, లేదంటే వాళ్ళు సర్దుకుపోతారా? తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళ సీట్లను వదులుకోలేనట్టే కనిపించింది, ఎక్కడ త్యాగం చేసిందా, సాక్రిఫైస్ చేసిందా అనడానికి అయితే ఏం లేదు. మరి బీజేపీ ఏం ఆలోచించుకుంటుంది, ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది చూద్దాం.